నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మన దేశంలోని కుటుంబాల దగ్గర ఉన్న బంగారం విలువ ఏకంగా 3.4 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని ఒక కొత్త నివేదిక అంచనా వేసింది. అంటే మన కళ్ళ ముందే కనిపించని ఒక భారీ సంపద దేశంలో ఉందన్నమాట. ఇప్పటి వరకు ఈ బంగారం ఎక్కువగా ఆభరణాలు, పొదుపు, కుటుంబ ఆస్తిగా మాత్రమే కనిపించింది. కానీ రాబోయే రోజుల్లో ఇదే బంగారం భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నారు. ఇక్కడే కీలకంగా మారుతోంది జనరేషన్ జీ. అసలు భారతీయుల ఇళ్లలో ఇంత బంగారం ఎలా చేరింది? ఈ గోల్డ్ ను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే ఏం జరుగుతుంది? జెన్ జీ ఇందులో ఎందుకు కీలకంగా మారుతుంది? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. భారతదేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత కొత్తది కాదు. తరతరాలుగా భారతీయ కుటుంబాలు బంగారాన్ని ఒక సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నాయి. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ కార్యక్రమాలు మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో కూడా బంగారం కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. ఇలా దశాబ్దాలుగా కూడబెట్టుకుంటూ వచ్చిన బంగారం ఇప్పుడు ఒక భారీ సంపదగా మారింది. కొత్త నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద ఉన్న గోల్డ్ విలువ సుమారు 3.4 ట్రిలియన్ భారత కరెన్సీలు చూస్తే ఇది సుమారు 300 లక్షల కోట్ల స్థాయి సంపద. ఇది కేవలం బంగారం ధర కాదు, దేశంలోని కుటుంబాల దగ్గర ఉన్న ఒక భారీ ప్రైవేట్ వెల్త్ ఫుల్. ఇక్కడ అసలు ప్రశ్న, ఇంత భారీ మొత్తంలో బంగారం ఉన్నప్పుడు అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది? ప్రస్తుతం చాలా బంగారం కుటుంబాల దగ్గరే ఉంటుంది, అంటే అది ఒక ఆస్తి. కానీ అదే బంగారం ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడితే దీని ద్వారా అదనపు లిక్విడిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఒక కుటుంబం దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రుణానికి ఉపయోగిస్తే ఆ బంగారం విలువకు అనుగుణంగా ఆ కుటుంబానికి నిధులు అందుబాటులోకి రావచ్చు. ఆ డబ్బును వ్యాపారం కోసం ఉపయోగించవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, విద్య కోసం ఖర్చు చేయవచ్చు, చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అంటే ఇంట్లో ఒక చోట నిశ్చలంగా ఉన్న ఆస్తి ఆర్థిక కార్యకలాపాల్లోకి వస్తే మరింత ప్రొడక్టివ్ అసెట్గా మారే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా ఆర్థిక నిపుణులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా ఫైనాన్షియల్ అసెట్గా ఎలా ఉపయోగించాలి అనే ప్రశ్నపై దృష్టి పెడుతున్నారు. భారతదేశానికి ఇది ముఖ్యమైన అంశం, ఎందుకంటే దేశంలో బంగారంపై ప్రజలకు ఎప్పటికే నమ్మకం ఉంది. అయితే బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలంటే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బంగారం యాజమాన్యంపై కుటుంబాల భావోద్వేగం, ఆభరణాలపై ఉన్న సెంటిమెంటల్ వాల్యూ, పారదర్శకత, ధరల మార్పులు, రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఎదురయ్యే ప్రమాదాలు. అందుకే గోల్డ్ మానిటైజేషన్ వంటి వ్యవస్థలు సులభంగా, నమ్మకంగా, పారదర్శకంగా పనిచేయడం కీలకం. ఇప్పుడు అసలు ట్విస్ట్, జనరేషన్ జీ అంటే డిజిటల్ ప్రపంచంలో పెరిగిన తరం. ఈ తరానికి ట్రెడిషనల్ బ్యాంకింగ్తో పాటు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ చాలా సహజమైనవి. అంటే పాత తరాలతో పోలిస్తే ఈ తరం తమ ఆస్తులను నిర్వహించే విధానం పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు బంగారం అంటే ఇంట్లో పెట్టుకోవాలి అనే ఆలోచన ఉండేది, కానీ కొత్త తరం బంగారం ద్వారా రిటర్న్స్ ఎలా పొందాలి అనే ఆలోచించే అవకాశం ఎక్కువ. ఇక్కడే పెద్ద మార్పు రావచ్చు. జెన్ జెడ్ ఇప్పటికే డిజిటల్ ఫైనాన్స్ వినియోగం వేగంగా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, డిజిటల్ గోల్డ్ వంటి ఆప్షన్స్ గురించి ఈ తరం ఎక్కువగా మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్, గోల్డ్ లోన్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఒకటే కాదు. ప్రతి పెట్టుబడికి వేరువేరు రిస్కులు, నియమాలు, ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉన్న మొత్తం బంగారాన్ని పెట్టుబడిగా మార్చాలి అనేది ఈ నివేదిక చెప్పే అర్థం కాదు. అసలు పాయింట్, భారతదేశంలో ఉన్న భారీ గోల్డ్ వెల్త్ మరింత ప్రొడక్టివ్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారే అవకాశం ఉంది. ఇంత పెద్ద స్థాయిలో జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉండొచ్చు? బంగారం ఆధారంగా రుణాలు పెరిగితే చిన్న వ్యాపారులకు నిధులు అందవచ్చు, కుటుంబాలకు అత్యవసర సమయంలో లిక్విడిటీ లభించవచ్చు. అనధికారికంగా ఉన్న సంపదలో కొంత భాగం ఫార్మల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్లోకి రావచ్చు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్స్, పెట్టుబడుల వ్యవస్థ మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అయితే ఇది మొత్తం పాలసీలు, వడ్డీ రేట్లు, బంగారం ధరలు, వినియోగదారుల నమ్మకం, నియంత్రణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. అందుకే 3.4 ట్రిలియన్ గోల్డ్ ట్రెజర్స్ ఉందని చెప్పడం ఒక్కటే అది మొత్తం వెంటనే ఆర్థిక వ్యవస్థలోకి వస్తుందని అర్థం కాదు. జెన్ జెడ్ పాత్ర ఆసక్తికరంగా మారుతుంది. భారతదేశంలో బంగారం పట్ల ఉన్న సంప్రదాయ భావనను పూర్తిగా మార్చడం కాదు, దాన్ని ఫైనాన్షియల్ థింకింగ్తో కలపడం. అంటే గోల్డ్ యాజ్ జ్యువెలరీ నుంచి గోల్డ్ యాజ్ వెల్త్, ఆ తర్వాత గోల్డ్ యాజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అనే మార్పు. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందనేది రాబోయే సంవత్సరాలలో చూడాల్సిన అంశం. భారతీయ కుటుంబాల దగ్గర ఉన్న 3.4 ట్రిలియన్ గోల్డ్ వెల్త్ ఒకవైపు మన సంప్రదాయ పొదుపు శక్తికి నిదర్శనం, మరోవైపు సరైన విధానాలు, సురక్షితమైన ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఫైనాన్స్ కలిస్తే అది దేశ ఆర్థిక వృద్ధికి ఉపయోగపడే ఒక భారీ మూలధనంగా మారే అవకాశం ఉంది. మరి ఇళ్లల్లో, లాకర్లలో ఉన్న బంగారం రేపటి భారత ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్గా మారుతుందా? దానికి సమాధానంలో జెన్ జెడ్ పాత్ర చాలా కీలకం కానుంది. ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.